సార్ రాజేష్ ఇంపార్టెంట్ అమ్మా. సార్ ఇప్పుడు నేనేంటంటే వీడియో 2 days బ్యాకే చేయాలి, బట్ అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి సార్. ప్రకాష్ గారు అప్రూవల్ ఇప్పుడే వచ్చింది. సార్ సిఎంఏ ఇంటర్ మన ఈఓ బ్యాచ్ పెట్టాం, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్. అవును సార్ ఐడియా ఉందా? ఈ రిపీటర్స్ Idea. కోసం ఫెయిల్ అయిన పిల్లలకి క్రాష్ బ్యాచ్ బదులు ఈఓ బ్యాచ్ పెట్టాం. అవును సార్ మనం ఫస్ట్ బ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేసిన 50 to 60 అడ్మిషన్స్ వస్తాయి అనుకున్నాం, బట్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ 150 అడ్మిషన్స్ వచ్చినాయి. అవును సార్ నేను ప్రకాష్ గారిని అడిగిందంటే సిఎంఏ ఫైనల్ కూడా పెట్టేద్దామని. అవును సార్ సార్ ఏంటంటే ఏదో పెట్టేయటం కాదు, బాగా చేసే అవకాశం ఉంటేనే చేద్దాం, లేకపోతే వద్దు అన్నారు. సార్ సో వాళ్ళన్నీ ఆ పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఫ్యాకల్టీ అవైలబిలిటీ, క్లాస్ రూమ్స్ అయినా చూసుకొని ఇప్పుడు ఓకే అన్నారమ్మా. ఓకే సార్ సో సిఎంఏ ఫైనల్ ఈఓ బ్యాచ్ ఉంటుంది, గ్రూప్ 3, గ్రూప్ 4. 4 సిఎంఏ ఇంటర్ ఈఓ బ్యాచ్ కూడా ఉంటుంది, గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 2 సో మేజర్ పాయింట్స్ చెప్పేస్తానమ్మా. సార్ డైలీ ఒక్కొక్క పేపర్కి, సబ్జెక్ట్కి కాదమ్మా, పేపర్. ఇప్పుడు సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 అంటే 4 పేపర్స్, అవును సార్ సిఎంఏ ఫైనల్ గ్రూప్ 3 అంటే 4 4 పేపర్స్. పేపర్స్ నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ కాదు, పేపర్. అవును సార్ ఈచ్ పేపర్కి 3 to 4 hours క్లాస్ ఉంటుందమ్మా. సార్ ఒక సబ్జెక్టే టీచ్ చేస్తాం, ఓకే సార్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ టీచ్ చేయం. సార్ ఒక్కో సబ్జెక్టు 15 daysలో కంప్లీట్ చేస్తాం, అది మ్యాక్సిమం 15 days. ఓకే. ఓకే సార్ అండ్ సండే ఎగ్జామ్ ఉంటుంది. సో 15 days అంటే 2 weeks కదమ్మా. అవును సార్ ఫస్ట్ వీక్ ఒక ఎగ్జామ్ పెడతాం, దాన్ని సెమీఫైనల్ అంటాం. సో ఓకే సార్ మండే టు సాటర్డే జరిగే సిలబస్ మొత్తం మీద సెమీఫైనల్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం? ఫస్ట్ సండే. సార్ అవును సార్ సెకండ్ సండే కండక్ట్ చేసేది గ్రాండ్ ఎగ్జామ్. సార్ సో 2 weeksలో సిలబస్ అయిపోయేది. అవును ఈ 2 weeks జరిగిన సిలబస్ని బేస్ చేసుకొని సెకండ్ సండే గ్రాండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేస్తాం. అవును సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ సార్ డైలీ 3-4 hours క్లాస్ అన్నారు, మరి బ్యాలెన్స్ ఏంటి? చదివిస్తాము, ఏ అవును. రోజు చెప్పింది ఆ రోజు చదువుకోవటమే. సార్ సో పర్ డే ఒక సబ్జెక్టే జరిగిద్ది, అవును సార్ ఓకేనా? సారీ, ఓకే. ఒక పేపరే క్లాస్ జరిగిద్ది. సో అవును ఆ పేపర్ చదువుకుంటారా, ఇంకేం పేపర్ చదువుకుంటారో వాళ్ళు ఇస్తాం. సో రెస్ట్ ఆఫ్ ది అవర్స్ ఏముంటాయి? Study స్టడీ hours. అవర్స్ ఉంటాయి, సార్ చదివిస్తాం. సో స్టడీ అవర్స్కి వస్తాము, ఆప్షనలా కాదంటే మ్యాండేటరీ, Mandatory. రావాల్సిందే. అవును సార్ ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్. ఫైనల్ స్టూడెంట్స్ అయినా ఇంటర్ స్టూడెంట్స్ అయినా ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు రిజల్ట్ తెప్పించే బాధ్యత మాది. మీరు రిజల్ట్ తెప్పించే బాధ్యత అనే దానికంటే రిజల్ట్ తెప్పించాలి అంటే ఇలానే మంచి ఉండాలి సిస్టమ్. అవును సార్ సో మీకు రిజల్ట్ తెప్పించే బాధ్యత మాది అనే దానికంటే రిజల్ట్ కావాలి అంటే మాత్రం ఇదే సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే. సో స్టడీ అవర్స్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే, ఇంక్లూడింగ్ సండే ఎగ్జామ్స్. అవును సార్ దిస్ ఈజ్ 1 point అమ్మా. సార్ సో అలా ఒక గ్రూప్ జాయిన్ అవ్వచ్చా, 2 groups జాయిన్ అవ్వచ్చు అని స్టూడెంట్ ఇష్టం. సో ఎలా అవును. ప్లాన్ చేస్తామంటే మార్నింగ్ గ్రూప్ 1, ఆఫ్టర్నూన్ గ్రూప్ గ్రూప్ 2 సిఎంఏ ఇంటర్. అదే ఫైనల్ అనుకో, మార్నింగ్ గ్రూప్ 3, ఆఫ్టర్నూన్ గ్రూప్ 4. గ్రూప్ 4 అలా ప్లాన్ చేస్తాం. సో 2 గ్రూపులు ఎట్ ఏ టైం జాయిన్ అవటం నేనైతే అడ్వైస్ Suggest చేయను. అవును సార్ స్టూడెంట్ జాయిన్ అవుతానంటే తన ఇష్టం. ఓకే సార్ నెక్స్ట్ వన్ అమ్మా, 1 time ఫ్రీ కోచింగ్ అని మన ఎస్ఎస్పి స్టూడెంట్స్కి ఉంటుంది, ఐడియా ఉందా? అవును సార్ సో క్రాష్ బ్యాచ్లో ఇస్తా ఉంటున్నాం మనం కోచింగ్. అవును సార్ ఇప్పుడు ఏంటి, ఇది క్రాష్ బ్యాచ్ కంటే బెటర్ ఈఓ బ్యాచ్ అనేది. సో అవును 1 time ఫ్రీ కోచింగ్ ఈఓ బ్యాచ్లో కూడా ఉంటుంది. సో group క్రాష్ ఇస్తాం. బ్యాచ్ బదులు 1 time ఫ్రీ కోచింగ్ ఈఓ బ్యాచ్లో కూడా ఉంటుంది. అవును సార్ సో మనకి నిన్న December 2023, ఓకేనమ్మా, లేదా January 2024లో ఫస్ట్ రాసినటువంటి సిఎంఏ ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏ బ్యాచ్ పిల్లలు? 49 సెషన్. సో అవును. బ్రాంచ్ల్లో స్టూడెంట్స్ కావచ్చు, గుంటూరులో స్టూడెంట్స్ కావచ్చు, అవును సార్ ఎక్స్క్లూజివ్ సిఎంఏ బ్యాచ్ కావచ్చు, లేదా సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ పిల్లలు కావచ్చు. ఈ 1 time ఫ్రీ కోచింగ్ గ్రూప్ 1 కావాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కావాలంటే గ్రూప్ 2 సిఎంఏ ఇంటర్లో తీసుకోవచ్చు, ఈఓ బ్యాచ్ ఈఓ బ్యాచ్లో. ఓకేనమ్మా. ఓకే నెక్స్ట్ వన్, ఈఓ బ్యాచ్ వీడియోస్ ఆల్రెడీ మనకి రెడీ ఫర్ సేల్ అవును సార్ సేల్ App లో సిఎంఏ ready. ఇంటర్లో ఉన్నాయి. అవును బట్ సిఎంఏ ఫైనల్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం బ్యాచ్ కాబట్టి మనం వీక్లీ బేసిస్ మీద అప్లోడ్ చేస్తాం. అవి కూడా 3-4 daysలో సేల్కి పెట్టేస్తాము. అవును సార్ సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ ఉంది, ప్లస్ గ్రూప్ వైజ్ కూడా గ్రూప్ వైజ్ సేల్కి ఉంది. కోచింగ్ అవును సిఎంఏ ఇంటర్ ఉంది, సిఎంఏ ఫైనల్ కూడా ఉంది అంటున్నా నేను. అవును సార్ సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ ఉందానా? సార్ గ్రూప్ వైజ్ కోచింగ్ కూడా ఉంది అంటున్నా నేను. అవును సార్ ఓకే సరే. నెక్స్ట్ వన్, సిలబస్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈజీగా 30 days మినిమం మనకి గ్యాప్ ఉంటుందమ్మా. మన సర్వీసెస్ ఎప్పటిదాకా ఉంటాయంటే, ఎగ్జామ్ టైం టేబుల్ ఉంది కదమ్మా. అవును సార్ ఎప్పుడు లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు? June 18th సార్ June 18, 2024 దాకా మన సర్వీసెస్ ఉంటాయమ్మా. అవును సో సిలబస్ అయిపోయిన దానికి ఎగ్జామ్స్కి మధ్యలో ఈజీగా ఒక 30 days గ్యాప్ ఉంటుంది. సార్ 2 సెట్ ఆఫ్ ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేస్తాం. అవును సార్ ఆ 30 days కూడా ఏంటి, స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. సార్ సో స్టడీ అవర్స్ జరుగుతాయి, 2 సెట్ ఆఫ్ ప్రీ ఫైనల్స్ కూడా జరుగుతాయి. ఓకే.
సో ఓకే ఇది సార్. సిఎంఏ ఇంటర్కి అప్లై అయ్యింది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇట్ ఈస్ CMA ఈక్వల్లీ final. అప్లికబుల్ ఫర్ సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ Final. ఫైనల్. ఇంకొక విషయం, అడ్మిషన్స్ February 24, 2024 నుంచే తీసుకుంటున్నాం. అంటే బ్యాచ్ స్టార్ట్ చేసేస్తున్నాం. అవును సార్. క్లాసెస్ మాత్రం March 1 లేదా 2 స్టార్ట్ అయ్యింది. సార్. March 1 ఆర్ March 2, 2024 స్టార్ట్ అవుతాయి. అవును సార్. సో హెల్ప్ లైన్ నెంబర్స్ ఏంటి నాన్న, ఏదన్నా ఉంటే చెప్పండి. 9885125025 సార్. సో 9885125025 అండ్ 26. 26. అండ్ యాప్లో ఆల్రెడీ సేల్కి ఉంది. CMA సిఎంఏ ఇంటర్ ఇంటర్ ఈఓ EO బ్యాచ్ వీడియోస్ సబ్జెక్ట్ వైజ్ ఉంది, గ్రూప్ వైజ్ ఉంది. గ్రూప్ వైజ్ కూడా ఉంది. ఫైనల్ కూడా 1 or 2 days లో సేల్ కి పెట్టేస్తాం. Listing వీడియోస్ ఇచ్చేస్తాం. లిస్టింగ్ ఇచ్చేస్తాం. వీడియోస్ Time. వీక్లీ వన్స్ అప్లోడ్ చేస్తాము. అవును సార్. అండ్ చాలా హంబుల్ గా చెప్తున్నాను, సార్. ఆఫ్లైన్ మాత్రమే జాయిన్ అవ్వండి. ఎక్కడ జాయిన్ అవుతారో మీ ఇష్టం. అవును సార్. ఆన్లైన్ వద్దు. సార్. ఆన్లైన్ వల్ల స్టూడెంట్స్ బాగుపడేదేం లేదు. మనకేదో ఫీజులు వస్తే మనం బాగుపడటమే. అవును సార్. మనం ఎలా బాగుపడతామంటే ఖర్చులు ఉండవు, రెంట్లు ఉండవు, కరెంట్ ఉండదు, ఏం ఉండదు. అవును. ఒకసారి వీడియో రికార్డ్ చేయటం, 1 year పాటు అమ్ముకోవటం. అవును సార్. సో కష్టం తక్కువ, సార్. హ్యాపీగా ఈజీ మనీ అంటారు చూసావా, అవును సార్. అది మనకు వచ్చేది. అంటే సేల్ చేసిన వాళ్ళకి, మన అవును. ఫ్యాకల్టీకి, మనకి, స్టాఫ్కి, మేనేజ్మెంట్కి, ఫ్యాకల్టీకి కష్టం తక్కువ అంతే. Student హ్యాపీగా కి డబ్బులు result వస్తాయి, రాదు. ఈజీ మనీ. స్టూడెంట్కి ఉపయోగం ఏం లేదమ్మా. అవును సో సార్. ఆఫ్లైనే వెళ్ళండి, ఆన్లైన్ ఓకే సార్. కాదు. అవును అండ్ సార్. నిన్నటి రిజల్ట్స్లో February 21, 2024లో 24. సిఎంఏ ఇంటర్లో మనకి 50 ర్యాంక్స్లో టాప్ 50లో 50 ర్యాంక్స్ వచ్చినాయి అమ్మా. సార్. అలానే అన్ని ర్యాంక్స్ వచ్చినాయి కాదు. మీకు తెలుసు కదా, సేమ్ మార్క్స్ మల్టిపుల్ స్టూడెంట్స్కి వస్తే ర్యాంక్ సేమ్ ఇస్తారు. ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్కి ఇస్తారు. అవును సో సార్. ఒక 7th ర్యాంకే దాదాపు 4-5 వచ్చింది మనకి. అవును సో అలా టాప్ 50లో ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి? 50 ర్యాంక్స్ 50 వచ్చినాయి. ర్యాంక్స్ వచ్చినాయి. సిఎంఏ ఫైనల్లో కూడా టాప్ 50లో 35 ర్యాంక్స్ వచ్చినాయి, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా సెకండ్. సెకండ్ ర్యాంక్. సో టోటల్గా ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి? 85 ర్యాంక్స్. అవును సార్. సో నా డిస్క్లైమర్ ఏంటంటే, ఆ ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. సార్. కేవలం మా డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా మెటీరియల్స్, మా కమిట్మెంట్, మా ఎక్స్పీరియన్స్, 22 years ఎక్స్పీరియన్స్, అవి మాత్రమే చూసి జాయిన్ అవ్వండి. అవును సార్. ర్యాంకుల పిల్లల కష్టార్జితం, అది మంది కాదు. ఆ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ క్రెడిట్, మంది కాదు అది. అవును సార్. ప్రతి స్టూడెంట్ పాస్ అయితే ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ అది వస్తే అది మన క్రెడిట్. కొంతమందికి ర్యాంక్ వస్తే అది స్టూడెంట్ స్టూడెంట్స్ క్రెడిట్ నాన్న. అవును. సో ఇది మన సిఎంఏ ఇంటర్ ఈఓ బ్యాచ్ యొక్క డీటెయిల్స్. సో సార్. ఫీజ్ డీటెయిల్స్ కూడా 1 or 2 daysలో ఇచ్చేస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ డేట్ అంతా February 23 ఇవాళ. అవును సార్. సో 24, 25 కల్లా మీకు ఫీజ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను నాన్న. ఓకే. బాయ్ నాన్న.